హాయ్ గగన్, ఇది నీకోసమే వీడియో తీస్తున్నాను. చూడు పవర్ ప్లాంట్లు ఎట్లా చేయాలో. చూడు ఇప్పుడు మనం ఎస్కేప్ అయ్యి ఇది గన్స్ తీసుకొని అవన్నీ కొనాలి కదా. కొనక్కర్లేదు, గన్స్ తీసుకొని వెళ్ళాలి పవర్ ప్లాంట్. నా లెవెల్ పెరుగుతూనే ఉందిరా, 22 లెవెల్. కీ కార్డు ఉంటే నేను ఆ యూరస్ తీసుకొని వెళ్ళిపోయాను. ఇది ఇప్పుడు బయటికి రావాలంటే అది ఓపెన్ అవ్వాలి. అది ఓపెన్ అవ్వాలంటే కీ కార్డు అవ్వాలి. అదే ఈ గేమ్ పాస్ ఉందనుకో తోటుండే. పోలీసు వాడు వచ్చింది మూలం. ఏమిటంటే ఇంకోట ఒక్కసారి బ్రేక్ లై 1 సెకండ్ దాకా బ్రేక్ లై రివర్స్ గేర్ ఒక్క సెకండ్ 1 ఇట్లా కాదు, స్ట్రైట్ అవుతే 1 సెకండ్ బ్రేకే మళ్ళీ ఫాస్ట్ వెళ్ళి చూసా కొంచెం ఫాస్ట్ పెరుగుతుంది. ఇది ఒక గ్లిచ్ నేను యూట్యూబ్లో నేర్చుకున్నా. ఈ పవర్ ప్లాంట్ గిచ్చులు కూడా నేను యూట్యూబ్లోనే నేర్చుకున్నా. నిమ్మసం పోతా ఉన్నారు. నువ్వు ఆడేటప్పుడు కూడా చార్ట్ చెక్ చేయాలి. వీళ్ళు గేమ్ పాస్ ఉన్నారు కదా, వాళ్ళకి తెలుస్తుంది ఎప్పుడు ఏవి ఓపెన్ అవుతాయో. అట్లా అనమాట వాళ్ళు బ్లాంక్ మ్యూజియం పవర్ ప్లాంట్ అట్లా అంటూ ఉంటారు. సరస్ తీసుకున్నాను. ఇది నేను అసలు నడపనే లేదురా ఆ రోజు ఒక్కరోజు నేను చూపించాను అంతే. ఆ తర్వాత నడపనే లేదు. కానీ బాగుందిరా సరస్. ఈ కార్ కూడా కొనొచ్చు. మోడల్ 3 కంటే ఫాస్ట్ ఉంటుంది అంతే. ల్యాంబో కన్నా అయితే ఫాస్ట్ ఉండదు అంతే. ప్లస్ ఈ కారు యూట్యూబర్ వాడతాడు కదా, వోల్ట్ బైక్ ఇప్పుడు రిమూవ్ అవుతుంది కదా, వాడు ఆర్మీ వెళ్ళి వోల్ట్ బైక్ ఈ కారు వాడతాడు అంతే. ఈ ముందే వాడతాడు. వాడికి టార్పీడో ఉంది, అయినా అది వాడనే వాడదు తెలుసా. ఇంకొకటి ఇదిగో, నువ్వు ఆడికి వెళ్ళి చెక్ చేస్తావు కదా, ఆడ ఇది ఇచ్చేతా ఉంది. ఆడికి వెళ్ళి చెక్ చేస్తావు కదా, పవర్ ప్లాంట్ ఇస్ నాట్ ఓపెన్ అని వస్తాయి. దాని బదులు ఇక్కడ ఆరెంజ్ స్మోక్ వచ్చింది అనుకో, అంటే అది ఓపెన్. ఇప్పుడు ఓపెన్ లేనట్టు, ఏం స్మోక్ రావట్లేదు కదా, నేనే నీకు ప్రూఫ్ ఇస్తాను. అయ్యో పవర్ ప్లాంట్ ఇస్ నాట్ ఓపెన్. సో అట్లా తెలుసుకోవచ్చు అనమాట. నువ్వు ఇప్పుడు చూసిన రివర్స్ గేర్లో వచ్చి అది చూస్తూ ఉంటావు కదా, కాబట్టి కొంచెం చెప్పా. నేను ఇప్పుడు జెట్ ప్యాక్ తీసుకుంటాను, ఎవరైనా పోలీసులు వచ్చి చంపుతాడని. కానీ యూరస్ కూడా బాగానే ఉందిరా. ఆల్మోస్ట్ ల్యాంబోర్గిని అంత ఉంటుందంట, ఆ స్పీడ్లో ఉంటుందంట. 4 సీటర్ పైగా. ఇప్పుడు పవన్ అద్వైత్ వాళ్ళు కూడా వచ్చారు అనుకో, ఆ అద్వైత్ గుర్తుందా ఆడ ఏం తెచ్చిండో, అది జీప్ తెచ్చిండు. అందులోకెళ్ళి ఆ జీప్ బదులు మనం మోడల్ 3 తెచ్చినాం. ఇప్పుడు నేను యూరస్ తెస్తాను. సో ఇది బెస్ట్, కొంచెం బెస్టే. ఇది నేను ల్యాంబో తర్వాత ఇదే కొన్నా. దీని తర్వాత నేను ఛాలెంజర్ కొన్నా. ఆ తర్వాత ఏం కొన్నా, బైక్ కొన్నా. నువ్వేంద్ర ఇట్లా చాటేస్తాను. చాటి మళ్ళీ నా రికార్డింగ్ దొబ్బుతుంది. ఫస్ట్ అవర్ తీస్తున్నా. ఇప్పుడు పవర్ ప్లాంట్ ఓపెనా, అది ఆరెంజ్ స్మోక్ వస్తుంది. నేను పెడతాను నాకు కారా రే చాటింగ్ ఏ ఆపరా బాయ్. ఇట్లా పడతా అట్లా పిచ్ అవుతుంది. మంచిగా నేను జెట్ ప్యాక్ ఉన్నా, జెట్ ప్యాక్ తీసుకున్నా. ఆ కార్ కూడా దొబ్బింది. చాలా తక్కువనే వస్తుంది. ఈడ ఉందా లైట్ కనిపిస్తుంది ఏదో ఒకటి. చాటింగ్ ఏడా మాపు ఇదిరా ఏంద్రా ఇంత కష్టం వేస్తారు. ఇప్పుడు చూడు ఇట్లా అయిపోయిందా, ఈడ జెట్ ప్యాక్ రీఫిల్ చేసుకోవాలి. చేసుకున్నానా. ఇప్పుడు జెట్ ప్యాక్ వాడక్కర్లేదు, నేను ఓకే తీసుకున్నా. బయటికి వెళ్ళంగానే పోలీసు వస్తే ఇప్పుడు చూడు ఏది చేయడం ఫస్ట్. ఏది ఇలా స్ట్రైట్ ఈజీగా ఉందో అవి చేసే, అప్పుడు నీకే తెలుస్తుంది ఏది చేయాలి, ఏది ఎక్కడికి వెళ్తుంది. ఇది ఇట్లా వెళ్తుంది. ఇప్పుడు లాస్ట్ ఒక్కటే వదలాలి. లైక్ ఇప్పుడు నేను ఈ 7 వదిలేస్తాను, ఈ 7 వదిలేస్తాను. ఇట్లా వెళ్ళాలి, ఫుల్ కష్టం. అలాగనే వెళ్ళిపోవాలి. ఈడ నేను అందుకు ఆగుతా పిల్లల దగ్గర. ఇలా వచ్చి ఈడ యురేనియం వాల్యూ వచ్చేసింది, ఫుల్ సేవ్ చేసుకున్నాం. ఇప్పుడు నేను ఈ కార్ తీసుకుంటాను, అదే రేకార్ లేదు. రే వేస్ట్ ఎక్కమంటావు ఇంద్రా. ఆగు 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 ఆగు. 6K ఈ దాకా 6K వచ్చింది చూసావా, అంత మంచిది రా అట్లా వేస్తే. ఇలా అంటే నార్మల్గా 5K వచ్చేస్తుంది ఈ దాకా. సరే రా, ఇది రాబరీ చేసి నేను నీతోనే ఆడతా కాసేపు. కింద పడ్డా. అరే రే ఇదిగో ఇట్లా కింద పడ్డా అనుకో, ఇళ్ళకి వెళ్ళి పోవాలి. అమ్మని రాకెట్ ఫ్యూల్ ఆడాలి, డిషం గుద్దాలి, ఇట్లా దుంకాలి, జెట్ ప్యాక్ వాడాలి. సరే రా అయిపోయింది రాబరీ, నేను అంత బాయలే బాయ్.